కూడా గురువులు కూడా చాలా మంది చేస్తున్నారు. గురువులు చేసే పని ఏంటంటే ఇప్పుడు అఘోరిని ఒకటి తీసుకున్నారు. అఘోరినే లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే చిన్న చిన్న గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆయన వేరే అఫైర్ ఉందండి, నాకు దగ్గర అవ్వాలి, వసీకరణ చేస్తారా? మా ఆవిడ వేరే అఫైర్స్ ఉన్నాయి, దగ్గర అవ్వాలి. వీళ్ళు కాపాడుకోవడమో చేత కాదు, ప్రేమ చూపించడం చేత కాదు, మందు పెట్టడమో హిప్నటైజింగ్ చేయించడమో చేత కావాలి. ఆ రకంగా దగ్గర అవ్వాలి. వీళ్ళకి అవకాశం, డబ్బులు గుంజేస్తారు, అది బ్లాక్మెయిల్ చేస్తారు. అందరూ అట్లా ఉండరు కదా, కొన్ని ఉన్నాయి, క్రియలు ఉన్నాయి. క్రియలు చేస్తారా? క్రియలు చేస్తే అంతవరకే ఇస్తారుగా మీరు. ఇప్పుడు మీరు దొరికిన కస్టమర్ ప్రతిసారి లాగాలంటే ఏం చేయాలి? ముందు మీకు పని చేయకూడదు, రెండోది మిమ్మల్ని హిప్నటైజింగ్ చేయాలి, మూడోది మిమ్మల్ని బెదిరించాలి. అదే జరుగుతుంది. ఏ గురువులైనా చిన్న చిన్న గురువులు కూడా లక్షల రూపాయలు పాపం పండే రోజు వచ్చిందనే మేము అనుకుంటున్నాం. ఈ రకంగా చాలా మంది బయటకు వస్తారండి. చిన్న గురువులు, పెద్ద గురువులు అందరూ కూడా డబ్బులు గుంజేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా బయటకు వస్తారు. లేకపోతే ఎవరు పంచి వాళ్ళు తలుపుకున్నట్టుగా బయటకు వెళ్ళిపోతారు. అదే అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే మరి శ్రీనివాస్ పాపం పండిందని ఆ రోజులు ముందుకు ఖచ్చితంగా పండిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధి అని, పెరుగుడు విరుగుడు కొరకని వీరికి పాపం పండింది కాబట్టే ఇలాంటి క్రయ ప్రక్రియలు, ఇలాంటి పనికిరానటువంటి పనులు చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే పెళ్లి అనేటువంటి పదము చాలా పవిత్రమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెదిగి ఒక దేవుని యొక్క కృపతో, ఆ దేవుని యొక్క నీడలో ఆ స్వర్గంలో నిర్ణయిస్తారు, భూమి మీద పెళ్లిళ్ళు అంటారు. అక్కడ నిర్ణయించేసేది ఒక స్త్రీ పురుషుడికి మాత్రమే నిర్ణయిస్తారు. వీళ్ళు కుక్కనక్కలాగా, చిత్తకత్త కుక్కలాగా వీరు అంతే కదండి. చిత్తకత్తలు వర్షం పడితే కుక్కనక్క పెళ్ళయిందంట, వర్షా పడితే కప్పక పెళ్లి చేస్తారు. అలాంటి సిద్ధాంత ప్రకారంగా వీరు వినాశకాలిక విపరీత బుద్ధి అని, లోకమంతా పచ్చగా ఉండడానికి కాదు, లోకమంతా ఇలా చెడిపోవడానికి, ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మడానికి, నమ్మించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడడానికి వాళ్ళు అష్టదిబ్బందం చేసేటువంటిది. చాలా మంది తెలియక ఇది పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి కాదు, అది పెళ్లి రూపంలో అష్టదిబ్బందన అలా చేశాడు. అది అందుకని ఇప్పుడు రోడ్డు మీద షూటింగ్ అవుతుంది. షూటింగ్ అని పెట్టి ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే షూటింగ్ అని చెప్తారు, లేదంటే కక్ష దించుకుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. పెళ్లి అని మన బంధంలో ఉన్నాం. ఎవరైతే పెళ్లి చేసుకున్నారు కదా, ఇంట్లో పోషించుకుంటాడు కావాలనుకుంటాం. మంచిగా ఆశీర్వదిస్తున్నారు అందరు. ఏది ఏమైతే మీ ఇద్దరు మంచిగా ఇక మీదట మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏం చక్కగా మీడియా వాళ్ళు కూడా దీవిస్తున్నారు. ఒక ఇల్లు వాకిలు పంపిస్తే ప్రభుత్వాలకు చొరవయ్యి వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి మీడియా వాళ్ళు కూడా లైవ్ గా దీవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వర్షిణి గారు, అఘోరి అమ్మగారు, వర్షిణి గారు, మీరిద్దరు కూడా చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన ఆమెకన్నా పుణ్యం దక్కుతుంది. వాళ్ళని ఎంత హింస పెట్టాడో తెలియదు కానీ మనిషి. అలాంటిది వీళ్ళకు హ్యాపీగా ఉండాలి, ఇంకా మీదట మీరైతే సంతోషంగా ఉండాలని దీవెనలు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారో అర్థం కాదు. సో అవి ఏంటంటే మొదటి రాత్రికి కూడా ఆహ్వానిస్తున్నారు మీడియాని. ఇంతకంటే ఎక్కువ దరిద్రం ఏమున్నది? అంతే కదా, అక్కడికి కూడా వెళ్తారు. పోయిన వాళ్ళు అదృష్టవంతులు, అక్కడికి కూడా వెళ్తారు. ఇంకా అది కూడా జరుగుతుంది. సో అఘోరిని విషయం అయితే పెళ్లి సంబంధించి పెళ్లి కాదండి, అది అష్టదిబ్బందులు ఒక భాగం. ఆ వర్షిణి అనేటువంటి ఆ పిల్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా ప్రమాద శాస్త్రులు ఉన్నాయి, చాలా ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి. కాబట్టి ఆమెను కాపాడుకోవడం అందరి బాధ్యత. లేదంటే ఈ అదేం బుక్ కాదు, అదే నేర్చుకునేటువంటి గణితం కాదు. వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆ అఘోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకొచ్చే నష్టం ఏంది అని అడిగారు. నష్టం ఎందుకు లేదు, వాళ్ళకి ఆడపిల్లల నుండి తీసుకెళ్ళి ఇమ్మనండి, లేదా భార్యలు కానీ చెల్లెలు వీళ్ళంతా అఘోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు? ఇప్పుడు అఘోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే, లేదా వాళ్ళని ఆ విద్య మానుకొని కూర్చోబెట్టడమే, లేదా వాళ్ళతో పాటు తిరగమని చెప్పడమే, వాళ్ళని కూడా వెలివేయడం. నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది, మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, వాళ్ళు పిల్లల్ని కనరా అనేది వాళ్ళ కర్మ. అది ఎవరు చూడదలుచుకోలేదు కూడా వాళ్ళు. అదే కదా, వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు, అంత ధైర్యం సాహసం చెయ్యట్లేరు కూడా. ముఖ్యంగా మీరు చెప్పండి. అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది, మరి తర్వాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి. ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి. వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వెధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా? అవ్వదు. ఈ అఘోర అనిపించుకునేటువంటి వెధవ నుంచి ఈ వర్షినికి పిల్లలకి అంటుందా? ఆమెకి హిప్నటైజింగ్ జరిగిందా?
వర్షినికి హిప్నటైజ్ జరిగిందా, వర్షినికి మందు కూడా పెట్టారా, ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా? దేనికోసం? పేరా, డబ్బా? ఈ అఘోరి నేను చెప్పుకునేడు అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టున్నారా? దానికోసమే ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారా? ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా? ఎస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్సా, పొలిటీషియన్సా? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, తెలంగాణ రాష్ట్ర ఇంతకీ వర్షిణిని బలి తీసుకోబోతున్నాడా? వర్షిని బలి తీసుకోరండి, బలి తీసుకోరు. బ్లడ్ ఒకటే తీస్తారు. ఆవిడ మొత్తం ఆ సర్వము లాగేస్తారు. ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో, డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు. మనిషిని ఉంచుతారు, మనిషిని వాళ్ళకి ప్రాణం అవసరం లేదు. తర్వాత అమ్మ ఏం కావాలి? ఏం అవ్వదు, ఇక ముసలిది అయిపోయేది, అట్లా ఇంటికి వచ్చేస్తుంది. అంటే అవతారం మొత్తం మారిపోతుంది. మీరు భైరవదీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటారు కదా, ఆ టైప్ ఉండిపోద్ది. ఇంకోటి, ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ, పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రయంలో దీని వెనకున్నటువంటిది నేను 2 అడుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు, వర్షిణి గారే కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు? బలి అయి ఉన్నారా? అయి ఉన్నారు. ఇంకా అవుతారా? ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు. బట్ ఎంతమంది బలయ్యారో కూడా చెప్తాను. ఎంతమంది ఇప్పటివరకు బలై ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చి ఉన్నారు? 1, 2, 3, 5, 7, 9, 10, 11, మొత్తం అఘోరిని చేతిలో 11 మంది బలయ్యారు. తను చెప్పింది ఒక మాట లైవ్ గా, మొత్తం నా దగ్గర 11 మంది అమ్మాయిలు ఉన్నారు, రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. ఎక్కడున్నారంటే రాష్ట్రానికి ఒకరు ఉన్నారు. నేను చెప్పలేదు కదా, నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడానికే ఉన్నారు 11 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటి వరకు ఈ విషయం. అందుకే ఎంత మందిని చెప్తాదో చూసి అడుగుదామని నేను ఆగాను. 11 మందిని చెప్తుంది, 11 మంది ఉన్నారని ఆమె చెప్పింది లైవ్. శ్రీనివాసే చెప్పాడు లైవ్ గా. ఇప్పుడు అదే వచ్చింది, 11 మంది ఉన్నారని. 11 మంది ఆవిడ వల్ల బలైనారు. ఒకటి. ఇంకోటి ఉంది, ఇప్పుడు మీడియా ముందుకు కానీ పబ్లిసిటీలోకి కానీ ఏదో ఒక విధంగా ఎంతమంది బయటకు వచ్చినారు? 1, 2, 3, 3 నెంబర్స్ వచ్చారు బయటకి. అవును, కేసు పెట్టిన వాళ్ళు ఒకరు, లాయర్ ఒకరు, ఈ అమ్మాయి వర్షిణి, 3 వచ్చారు బయటికి. ఇంకా తదిమ్మ వాళ్ళు ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. 11 మంది ప్రజెంట్ బలయ్యారు. ఇంకా బలవుతారు ఇలానే వదిలేస్తే, ప్రభుత్వాలు చొరవ చేసుకోకుండా ఇలానే వదిలేస్తే. ఇంకా ఏమండి, రోడ్డు మీద ఒక హెల్మెట్ లేకపోతే బండికి పోలీసులు బండి పక్కకు లాగి చలానా వేసి కోర్టులో రేపు కట్టుకోపో బండి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మందు తాగితే బండి పక్కన పెట్టి నువ్వు వెళ్ళిపోని చెప్పేటువంటి పోలీసులు ఇంత అగాత్యం చేస్తుంది. ఈ ఆడపిల్లల్ని జోలికి ఇలా చేస్తుంటే ఎందుకు రావట్లేదంటే కారణాలు ఇవి. ముఖ్యంగా ఓకే, మీరు చెప్పిందంతా కూడా 100% వాస్తవం అని కూడా నమ్మాలి కూడా. కానీ ఇప్పుడు మీరు ప్రూఫ్తో సహా మాకు చూపించారు కదా, నిజంగా ఇది అబద్ధమా నిజమా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బయటికి ఎంతమంది వచ్చారు, అన్ని నిజంగా అంటే జనాలు కూడా నమ్మరు. అంటే వీళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటారు. అది నిజమని మీరు చెప్పేది అంటే మీరు ప్రూఫ్స్ తో బయట పెట్టారు, ఆ ప్రూఫ్ నిజమని ఎలా నమ్మడం? ప్రూఫ్ నిజమని నమ్మడం అని ఎలా అంటే, దీంట్లో మనము అంటే మీరు ఏ వస్తువుతో అయితే చూస్తున్నారో అమృతం తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది విషయంలోనే కనిపించింది నమ్మలేని వాళ్ళకి. సెంటిమెంట్లు, మూఢనమ్మకాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా మంది నమ్మరు. వాళ్ళ కోసం నేను చేయలేదు. నమ్మిన వాళ్ళకి అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అఘోరిని ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఉన్నటువంటి అనుమానమే. ఇప్పుడు నాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా నేను చేసి చూపించాను. ఇప్పుడు చేతులు మంట తెస్తేనే అంటే ఖచ్చితంగా మంట తెప్పిస్తాను, కానీ అది విద్య కాదు, అది గడికట్టు, అది కడికట్టు. ఏం లేదండి, కొన్ని పౌడర్స్ ఉంటాయి, చెయ్యిలానే ఉంటుంది, చేతిలో పౌడర్స్ ఇలా అంటే మంట వచ్చేస్తుంది. కొబ్బరికాయను పగలగొట్టచ్చు, నోట్లో నుంచి శివలింగం తీయొచ్చు. అవన్నీ సాయిబాబా నీళ్లు పాలు తాగుతాడు, వినాయకుడు గరిక తింటాడు, చెట్టుకి పాలు కారుతాయి.
ఇవన్నీ ఎట్లా నమ్ముతారు? అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను. అవన్నీ కూడా కడికట్టని నేను చెప్తాను. ఎందుకంటే నేనున్నానండి. ఈ బుద్ధి ఇలా ఇలాంటి ఈ బుద్ధి వచ్చేస్తుంది నాకు కూడా, నేను తెప్పిస్తా. అది నమ్ముతారంటే చెప్పిస్తా స్పాట్ లో తెప్పిస్తారా ఇప్పుడు? ఇప్పుడు కాదు, దానికి సంబంధించి నేను తెచ్చుకోవాలిగా. ఓకే ఓకే, నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఈ నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు అఘోరిని అంతకంటే ఎక్కువ నమ్మారు. వాళ్ళ కోసమైనా ఇవన్నీ చూపించాలి, మనం చేయాలి. అబద్ధము అని నిరూపించాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని బలి తీసుకోబోతున్నాడు ఆ రాక్షసుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఘట్టంలోనే ఈ వర్షిని పెళ్లి ఒకటి. ఇవన్నీ కూడా ఏం లేదండి, ఇది అందరికి తెలిసినటువంటి విద్యలో ఒకటి. మనకి ఆస్ట్రాలజీలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చేచూ చెప్పేది ఉంటుంది, ఫేస్ రీడింగ్ ఉంటుంది, సిగ్నేచర్ రీడింగ్ ఉంటుంది, హై రీడింగ్ ఉంటుంది, హెయిర్ రీడింగ్ ఉంటుంది. ఇలాగనే బాడీ పర్సన్ బట్టి చెప్పేది ఉంటుంది, హోరా ఉంటుంది, హరస్కోప్ ఉంటుంది, ప్రశ్న శాస్త్రం ఉంటుంది, గవ్వలతో చేస్తారు. అలాగనే ఇది కూడా ఒకటి. ఇప్పుడు చాలా మంది చాలా రకాలు చేస్తారు. దాంట్లో ఒక విద్యలే ఇది ఒకటి. ఇది చాలా మందికి తెలిసినటువంటి విద్య. తెలియంది అయితే ఏం కాదు. ఇప్పుడు మనకి దిక్చూసిలో దిక్కులు ఎలా చూస్తాం అనేది మనం గ్లోబుల్లో చూస్తూ ఉంటాము, మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడు సముద్రంలో జర్నీ చేసే వారికి దిక్కులు తెలియదు. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాడు కదా గురు, ఇప్పుడు ఎవరిని వర్షిణిని చేసుకున్నాడు ఆ మహానుభావుడు, వద్దు ఇంకా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ చేయడానికి మొన్ననే వాళ్ళ అన్న లాక్కొచ్చేసాడు. 1 డేలో విత్ ఇన్ 1 డేలో వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు పెళ్లి తతంగం ఒకటి చూపించారు ఇక్కడ అందరికి పిచ్చోళ్ళని చేసేసి. ఇప్పటికైనా అమ్మాయిని సేవ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా మంచి గురువు కావాలి. ఫస్ట్ ఒక 3 రోజులు అఘోరి నుంచి దూరం పెట్టాలి. 3 రోజులు ఖచ్చితంగా పెట్టాలి. అది కూడా అమావాస్య పౌర్ణమికి అయితే చేయలేము. ఏది కూడా అమావాస్య పౌర్ణాలు లేకుండా మధ్యలో తిథులు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలాంటి తిథులు ఏదైనా పర్వాలేదు. ఇలాంటి తిథుల్లో నుంచి బయటికి తీసుకురావాలి. వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండకూడదు. ఫోన్ కానీ ఏది కమ్యూనికేషన్ 3 డేస్ ఉండకూడదు. ఈ 3 డేస్ తర్వాత నాలాంటి గురువుల దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ముందు కక్కించాలి, బాడీ మీద ఉన్నటువంటి తీయించాలి. నేనైతే ఒక 4.5 గంటల్లో చేయొచ్చు. 4.5 గంటలు పడుతుంది ఆవిడకి చేయాలంటే. కానీ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మన కాన్షియస్ లో రావాలంటే చాలా టైం పడుతుంది. ఒక 2.5-3 మంత్స్ పడుతుంది. 2 అమావాస్యలు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. 2 అమావాస్యలు వెళ్తేనే వాళ్ళు చేసేటువంటిది వీరికి పని చేస్తుందా లేదని దాన్ని తగ్గట్టుగా బంధం చేయొచ్చు. ఇప్పుడు అష్టదిబ్బందుల్లో ఉంది ఆవిడే. అష్టదిబ్బందులు అంటే తాళి కట్టడంతోనే అష్టదిబ్బందులు అయిపోయింది. అష్టదిబ్బందులు ఉంది కాబట్టి తీయడం అనేది ఖచ్చితంగా 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఆ 2-3 నెలలు ఆవిడని చంటి పాపలా కాపాడుకోవాలి. లేదు అంటే ఇలాంటి వర్షన్లే కాదండి, ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది కూడా ఇలాంటి సాధువులకి ఇలాంటి పేరు పెట్టుకొని, ఇలాంటి విధవలు అలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకొని వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి కూడా రేపటి రోజున వాళ్ళని చూస్తే కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటిదిగా కనిపిస్తుంది. అందుకని త్వరగా ఈ అఘోరిని వేషంలో ఉన్నటువంటి ఈ విధవ ఎవరైతే ఉన్నారో వీరిని క్లోజ్ చేస్తే మంచిది. క్లోజ్ అంటే వారిని ఏదైనా చేయొచ్చు. అవును, ఎందుకు అంటే మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని ఏదైనా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చంటి పిల్లలాగా చూసుకోవాలి, ఇట్లా 3 రోజులు తనకు దూరంగా ఉంచాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు తను అష్టదిగ్బంధనం చెయ్యక ముందే వాళ్ళ అమ్మా నాన్నను ఒక ఆట ఆడుకొని పాపం వాళ్ళ మాట వినకుండా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అవి ఫలించకుండా చేసిన వాడు ఇప్పుడు మొత్తానికి మొత్తం అష్టదిగ్బంధనం చేసేసాడు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల వల్ల కాదు ఇంకా అమ్మాయిని తెచ్చుకోవడము అంటే ఇక్కడ ఇద్దరు చొరవ తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను గురువుగారు. ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే ఒకటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమైనా భయపడి పక్కన పెట్టే అవకాశం ఉంది, లేదా ఆ అఘోరీలే దిగి రావాలేమో. అఘోరులు రారండి. ఇలాంటి వాళ్ళ కోసము అంత పెద్దగా చేసుకునే వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా అయిపోయేసి ప్రపంచం ఇలానే అయిపోతే అప్పుడు వస్తారు వాళ్ళు. ఇలాంటి చిన్న వాటికి వాళ్ళు వచ్చి చేసేదానికి ఉండదు. అంటే ఇంకా చాలా మంది బలి తీసుకుంటారేమో. దీనివల్ల ఇంకోటి కాంట్రవర్సీ అవుతుంది. అఘోరిని ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు రాకుండా ఉండడం కోసం ఈ అఘోరిని తప్పుగా పడుతున్నారు అని మళ్ళీ పబ్లిసిటీ అవుతుంది. అందుకని వాళ్ళు రారు. వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు చేస్తున్నారు కదా, వీరి ఒక్కరి వల్ల వాళ్ళందరి పేరు పోతుందని భయపడుతున్నారని చెప్పేసి అని ఇంకోటి పెడతారు వీళ్ళు. అందుకని వాళ్ళు రారు. ఏదైనా ప్రభుత్వమే చొరవ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే బెట్టింగ్ యాప్స్, ఎలా అయితే డ్రగ్స్ గురించి చేస్తున్నారో ఇవి కూడా అవేర్నెస్ కోసం
ఎక్కడ కూడా ముందు పెట్టడం లాంటి హిప్నోటైజర్ లాంటి చేతబడి లాంటివి చేయించొద్దు, కేసులు అవుతాయి అని చెప్పియాలి. ఓకే, చివరిగా ఒకటే గురువు గారు, ఏం లేదు, ఓకే తనని ఇప్పుడు రక్షించడానికి చాలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చొరవ తీసుకున్నా అక్కడ ఏం ఫలితం లేకపోతుంది కాబట్టి ఎవరైనా గురువులు ముందుకొచ్చి మంచి చేయాలనుకునే వాళ్ళే తన నుంచి బయటికి లాక్కు రావాలి. ఇంకా అంతకు మించి ప్రభుత్వం అయితే స్పందించే విధంగా అయితే కనిపించట్లేదు, చర్యలు చేపట్టే విధంగా అయితే కనిపించట్లేదు. కానీ ఇన్ని పాపాలు చేస్తున్న వీడికి వాస్తవంగా చెప్పాలంటే ఆ శివుడి పేరు చెప్పుకొని అన్ని తతంగాలు, అంత దుర్మార్గాలు అన్ని ఆయనకు పాపం మూట కడుతున్నాడు ఆ శివుడికి, మరి ఆయన వదులుతాడంటారా ఈయనని? అయితే ఇక్కడ మీకు ఒకటి కనిపించలేదు ఏంటంటే, కత్తి పట్టుకుంటూ కత్తితోనే పోతాడు, పాముతో పట్టుకుంటూ పాముతోనే పోతాడు. ఓకే, మంత్రాలు నేర్చుకుని మంత్రాలతోనే ఆ శక్తులే వీళ్ళు తీసుకెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ లోపు చాలా అన్యాయం, చాలా ఘోరాది ఘోరం ఏంటి జరగవచ్చు. ఆ లోపు ఇలాంటి పిల్లలు ఎంతో మంది బల అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే దీంతో ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే, ఇలాంటి అఘోరీలు ఉన్నారు కదా, వీరు ఏం చేస్తారంటే కామన్ మ్యాన్స్ దగ్గర కూడా వెళ్ళేసి, మీకు వశీకరణ కావాలా, బిజినెస్ వశీకరణ కావాలా, అవును సో నేను చెప్తున్నా జరుగుతున్నాయి, బిజినెస్ వశీకరణ కావాలా, 10 లక్షలు అవుతుంది మీకు బిజినెస్, ఎన్ని షాపులు పెట్టినా జనాలందరూ మీ వైపు వస్తారంటే, ఒక బిజినెస్ మ్యాన్ వారికి ఉన్న ప్రెజర్ ప్రకారంగా వీరు వెళ్ళేసి బలవుతున్నారు. ఒక హాస్పిటల్ డాక్టరు ఎవరైతే డబ్బు ఎక్కువగా పెట్టి వ్యాపారం చేస్తారో, ఎవరైతే జాబులు ఎక్కువ కావాలనుకుంటారో, ఎవరైతే అబ్బాయిలు కావాలనుకుంటారో, వీరందరూ కూడా ఇలాంటి అఘోరులకు అప్రోచ్ చేసి, ఇలాంటి గురువులకు అప్రోచ్ చేసి కొన్ని వేల నుంచి లక్షల రూపాయలు పెట్టేసి, కొంతమంది నేర్చుకునే వాళ్ళు, కొంతమంది చేయించుకునే అంటే ఎదుటి వాళ్ళకి కావాలి చేయాలి అని చెప్పేసి ఆకర్షవంతులు చేస్తాను, వాళ్ళు నాకు వసూలు చేసేస్తా అని చెప్పి లక్షల రూపాయలు గుంజేటువంటి క్రియలు ఉన్నాయి. అసలు మేజర్ క్రియలు కాదు, ఈ విషయం కూడా నిన్ననే బయటకు వచ్చింది. ఆల్రెడీ 10 లక్షలు లాగి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఇంకా 5 లక్షలకు బ్లాక్ మెయిల్ చేసి, మొన్నటి వరకేమో నాకు బ్యాంక్ అకౌంటే లేదు మీరు చెక్ చేసుకోండి ఇది అది అని చెప్పి, ఈరోజు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి. తన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, తన పేరు ఏ విధంగా ఉంది, అన్ని బయటపడ్డాయి. అతనికి ఇచ్చిన రిసిప్ట్తో సహా, డబ్బులు ఇచ్చిన రిసిప్ట్తో సహా బ్యాంక్ రిసిప్ట్లు కూడా బయటపడ్డాయి. ఇంకా 5 లక్షలు కూడా ఇవ్వాలంటే కూడా ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసే, లేకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరింపులతోటి, నేను మంత్రం మాయం చేసి కూడా నేను చంపేయగలను అని చెప్పేసి కూడా అమ్మాయిని బెదిరిస్తే, ఆ భయానికి కూడా అమ్మాయి 5 లక్షలు ఇచ్చింది. అతి నీచమైన ప్రక్రియ ఏంటంటే, అమ్మాయిని ఎలా బెదిరించాడంటే, ఒక రకమైన పూజ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. కామాక్షి పూజ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. అయితే ఇక్కడ కామాక్షి పూజలు చేసేటువంటి విధానం ఏంటంటే, ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి కొన్ని రకాలుగా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే ఆ పూజ చేసేటువంటిది పద్ధతి. అది సనాతన ధర్మంలోనే ఉన్నది, అది గౌరీ పురాణంలో కూడా ఉన్నది. కామాక్షి అమ్మవారు అంటే కూడా పార్వతీ మాత. అవును, అయితే శక్తిపీఠాల్లో ఆమెకరు కదా. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే, ఘోరాది ఘోరంగా ఆవిడ పేరు చెప్పుకొని వేరే మంత్రోచ్చారణతో ఇక్కడ పూజలు చేసే విధానం, కొన్ని సాధువులు కాదు, కొన్ని ఆస్ట్రాలజర్స్ కూడా అది తగలబడ్డారు దరిద్రులు. అదే కదా, కొంతమంది ఆస్ట్రాలజర్స్ చిన్న చిన్న గురువులు కూడా కామాక్షి పూజలను చేస్తున్నారు. కామాక్షి పూజ చేయకూడదు ఎవరి పడితే వాళ్ళకి. కామాక్షి పూజ కన్య పిల్లలకి చేయాలి. కన్య పిల్లలు కూడా కాదు, చంటి పిల్లలు పాపలు ఉంటారు 15 సంవత్సరాల లోపు వారికి చేయాలి. అది కూడా వారికి ఆ సమయంలో రాకపోతే చేయాలి. ఎందుకంటే ఆ పూజ చేసిన తర్వాత కూడా 3 మంత్స్ చూసి అప్పుడు కూడా రాకపోతే, అప్పుడు వాళ్ళని ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఉంటారు కదా వేరే వారి దానిలో కలపడానికి చేస్తారు. మాతంగులు గాను కలిపేదానికి చేస్తారు ఆ పూజలు. మనకి చెప్పినటువంటి పురాణం అది, వారికి అమ్మవారితో సమానం అని గుర్తు కోసం చేస్తారు. కానీ వీళ్ళు దరిద్రులు ఏం చేస్తున్నారంటే, ఆ కామాగ్ని మాట పేరు చెప్పి అడ్డమైన పూజలు చేసి అడ్డదిడ్డంగా డబ్బులు గుంజేస్తున్నారు. ఇదంతా కూడా ఒక దగ్గర లేదండి, యూనిటీ లేకపోవటం, ఒక పద్ధతి లేకపోవటం, జనానికి నమ్మటం, ఏదైతే త్వరగా పని అవ్వాలనుకోవటం, వీరు మోసపోవటం, ఇవన్నీ కూడా గురువులు కూడా చాలా మంది చేస్తున్నారు. గురువులు చేసే పని ఏంటంటే, ఇప్పుడు అఘోరిని ఒకటి తీసుకున్నారు, అఘోరినే లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే, చిన్న చిన్న గురువులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఆయన వేరే అఫైర్ ఉందండి నాకు దగ్గర అవ్వాలి, వసీకరణ చేస్తారా, మా ఆవిడ వేరే అఫైర్స్ ఉన్నాయి దగ్గర అవ్వాలి, వీళ్ళు కాపాడుకోవడమో చేత కాదు, ప్రేమ చూపించడం చేత కాదు, మందు పెట్టడమో హిప్నోటైజింగ్ చేయించడమో చేత కావాలి, ఆ రకంగా దగ్గర అవ్వాలి. వీళ్ళకి అవకాశం, డబ్బులు గుంజేస్తారు, అది బ్లాక్మెయిల్ చేస్తారు. అందరూ అట్లా ఉండరు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.